ఇప్పుడు మమ్మీ బట్ట ఏం చేస్తుంది నేను కింద ఆడిస్తున్నా. ఏంటిది? ఏంటంటే ఆ పప్పు. ఓకే. దాన్ని కింద ఆడిస్తుంది. మమ్మీ ఇస్తుంది. ఇక్కడికి వచ్చిన వేసిన ఏంటి ఇట్లా పనిచేస్తుంది, బుద్ధి చెప్పాలి అని అది నేను అనుకున్నా. అనుకుంటే మీరు బుద్ధి కోపంతో చెప్పేసి ఓకే మీరు బుద్ధిగా బాగా చెప్తా అనుకున్నా మంచిగా ఒక్కసారి. ఎందుకు ఇప్పుడు నీకు అప్పుడు కోపంతో చెప్తే నీకు నచ్చదా? నచ్చే నాకు ఎందుకు నచ్చితే ఏరు కదా. ఓకే, అంటే బుద్ధిగా చెప్తే మంచిగా చేస్తావా? బుద్ధి చెప్తే నువ్వు మంచి కన్నీళ్ళు వస్తాయి కదా. నువ్వు చూసినా కదా, నేను అది వేసిన చూసినా కదా కన్నీళ్ళు వచ్చింది కదా. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చిన బాగా వేసింది ఇక. అవునా? కన్నీళ్ళు అన్నీ కాడుతున్నాయి ఇక. ఓకే, తీసుకొని తెచ్చుకున్నా ఎందుకు అని కళ్ళు తెచ్చుకొని సెల్లుంటూ పోయినా. పోయావి చిన్నవాల్సినవి ఉన్నాయి కదా అట్లానే కొన్ని మమ్మీ సర్దులు పెట్టి కొన్ని ఆ తర్వాత నేను సర్దులు పెట్టా. ఈ మమ్మీకి సర్ప్రైజ్గా చూపిస్తాను. కళ్ళు చూసుకోవాలన్నా సర్ప్రైజ్ చూపించిన మమ్మీ షాక్ అయింది. మళ్ళీ నువ్వు షాక్ అయినావు. కాదు మరి ఇప్పుడు నువ్వు ఎందుకు పప్పు పడేసావు? మరి పప్పు పడేసి నువ్వు తప్పు కదా, అందుకే కదా నేను తిట్టింది. బుద్ధిగా ఎట్లా చెప్తారు చెప్పు? పప్పు పడేసి తప్పు కదా. పప్పు వేసి ఓకే కానీ బుద్ధి చెప్పాలి డాడీ. ఎందుకు చెప్తారా? ఇప్పుడు నువ్వు పడేసుడే తప్పు కదా. మరి ఇంతకుముందు నీకు అన్నీ పిచ్చి పిచ్చిగా అన్నీ చేస్తున్నావు. వద్దు అంటే నువ్వు వినట్లేదు, మళ్ళీ చేస్తున్నావు. మంచిగా చెప్పినావు, బుద్ధిగా చెప్పినావు. అప్పుడు ఫస్ట్ సరే అని వింటాను, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే పని చేస్తున్నావు కదా. అందుకే నిన్ను కోపంగా సీరియస్గా నిన్ను తిడుతున్నారు. తిట్టుడు కాదు, ఇట్లా ఒట్టుడు కాదు, ఏమన్నా పోయినా అనుకో కొట్టుడు కాదు, బెదిరించాలి. బెదిరిస్తావా? నేను బెదిరిస్తాను, బెదురుతావా? అందుకు నాకు కోపం రాదు, నువ్వు బెదిరిస్తే. అదే మరి అవి చూసినావా? మరి నువ్వు ఏమంటున్నావు? బెదిరించాలి అని అంటాను, కొట్టద్దు బెదిరించాలి అంటాను. బెదిరిస్తావు, నువ్వు బెదరవు. చెప్పు. మరి బ్యాట్ దొరికింది చెప్పు ఫస్ట్.